సాంప్రదాయం ప్రకారం కవిత్వం, భాష, తెలుగుదనం. సో అది మనకి చెప్పడానికి మన కోసం వస్తున్నారు పృథ్వీ అండ్ వ్యాస. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. నమస్కారం, నా పేరు వ్యాస. నేను మీకు ఒక కవిత చెప్తున్నాను ఇప్పుడు. దాని పేరు పరాభవ ఉగాది. పొద్దునే లేచాను, తల స్నానం చేశాను, కొత్త బట్టలు వేసుకుని అద్దంలో చూసుకున్నాను. అమ్మ పిలిచింది, నాన్న నవ్వాడు. ఇంట్లో అంతా పండుగ సందడి మొదలైంది. మామిడికాయ ముక్కలు, వేప పువ్వు రెక్కలు, తీయని బెల్లం, కారం, ఉప్పు, చింతపండు, 6 రుచుల పచ్చడిని అమ్మ చేతికిచ్చింది. కొంచెం చేదు తగిలిన భలే రుచిగా ఉంది. బొబ్బట్లు, బూరలు కడుపు నిండా తిన్నాను. తాతయ్య చెప్పిన పంచాంగం విన్నాను. అందరికీ పరాభవ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా కురవాలి ఆనందపు జల్లులు. అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీ గంధం. నేను ఇవాళ కవిరాజుకు ఒక రోజు కవిత చెప్పబోతున్నాను. ఇది నేను రాసిందే. కవిరాజుకు ఒక రోజు, కవిరాజుకు ఒక రోజు, కవితాంశం రావటం లేదు, ఏమీ పాలుపోవడం లేదు, కుంచె కదలటం లేదు. కవితాంశం రావడం లేదు, ఏమీ పాలుపోవడం లేదు, కుంచె కదలటం లేదు. కాలం కదులుతోంది కానీ కలం ముందుకు పోదేం. ఆలోచనలు మెల్లిగా రాలి, లేకపోతే త్రోసుకుపోలేం. కాలం కదులుతోంది కానీ కలం ముందుకు పోదేం. ఆలోచనలు మెల్లిగా రాలి, లేకపోతే త్రోసుకుపోలేం. కాగితం నన్ను చూస్తుంది, నేను దానిని చూస్తున్నాను. కాగితం నన్ను చూస్తుంది, నేను దానిని చూస్తున్నాను. ఆలోచనలు మదిలో ఉన్నాయి, గబగబ బయటకు రానంటున్నాయి. నేను కాగితం చూస్తున్నాను, అది నన్ను చూస్తుంది. ఆలోచనలు మదిలో ఉన్నాయి, గబగబ బయటకు రానంటున్నాయి. ఈ పూటకి ఇది అయ్యేలా లేదు, మరోసారి చూద్దామంటూ పుస్తకం మూసేసి అలా నడిపిస్తే ఏదన్నా కవితాంశం పోచదా అనుకున్నాను. తిరిగొచ్చి కాగితం చూస్తే నవ్వొచ్చింది. నా కవిత్వం అక్కడే రాసేసింది కదా. ధన్యవాదాలు. మా కవితలు విన్నందుకు ధన్యవాదాలు.